ಎಲ್ಲರಿಗೂ ಗುಡ್ ಫ್ರೈಡೆ ಹಾಗೂ ಶುಭಾಶಯಗಳು. దేవుని పిల్లలారా, ప్రపంచం అంతా ఒక పర్వదినంగా జరుపుకుంటున్న యేసుక్రీస్తు యొక్క మరణదినం జగద్విదితమైన అలాంటి గొప్ప కార్యక్రమాన్ని జరిగించిన మహనీయుని స్మరించే ఒక గొప్ప అవకాశం నిజంగా తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. ప్రపంచం భావిస్తున్న ఈ దినాలలో మనం ఈ విధంగా కూడుకోవటం, వాక్యాన్ని పంచుకోవటం, మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోవటం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఒక భాగ్యం అని నేను ఎంచుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సభలకు కన్వీనర్లుగా ఉన్న పేదలైన నా ప్రియులు, దేవుని పిల్లలు, నా కుటుంబీకులైన ప్రతి ఒక్కరికి, అలాగే దేవుని మాటలు వినుటకు ఈ పరాయి రాష్ట్రంలో కూడా ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, వాక్యోపదేశకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నిజంగా ఈరన్న మంచి పాట రాశాడు. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఒక ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ సమాజానికి అవసరమైన మంచి పాటను సహోదరుడు మీ అందరికీ వినిపించటం అనేది జాన్సన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీకు ఈ పాటను అందించటం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఇక ఈ 3 దినాలు మనం ఆలోచించాల్సిన ఒక ప్రత్యేకమైన అంశాన్ని పిల్లలు మన ముందుంచారు. అదేంటంటే దైవత్వాన్ని కోల్పోతున్న దేవుని కుటుంబం అని. దైవత్వాన్ని కోల్పోతున్న దేవుని కుటుంబం. అసలు దైవత్వం ఏంటి? దేవుని కుటుంబం ఏంటి? దేవునికంటూ ప్రత్యేకంగా కుటుంబం ఉందా అన్న విషయాన్ని గురించి మనం పరిశీలిస్తే ఈ ప్రపంచం ఎరుగవలసిన ఒక నిజం దాని వెనుక దాగి ఉంది. ఆ నిజం ఏంటంటే దైవం అనగానే లోకాన్ని కలిగించిన ఒక అదృశ్య శక్తి అని మనకు తెలుసు. దాన్ని ఈ ప్రపంచ మనుష్యులు ఏమని పిలుస్తున్నారు అంటే దేవుడు అని. దేవునిగా కొలుస్తున్నారు, దేవునిగా పిలుస్తున్నారు, దేవునిగా ఆరాధిస్తున్నారు. చాలా సంతోషం, వెరీ గుడ్. ఆ దేవునికి ఉన్న తత్వం అనగా గుణం, స్వభావం, దానినే దైవత్వము అంటారు. ప్రియులారా, దైవత్వము అనగానే ఇదేదో ఒక ప్రత్యేకమైన లక్షణం అని అనుకోకండి. దేవుని యొక్క తత్వమే దైవత్వం. ఇంతకీ దేవుని యొక్క తత్వం ఏంటి? ఈరోజు ప్రపంచంలోని 850 కోట్లకు సుమారుగా విస్తరించిన ఈ మానవాళి కనిపించని ఒక అదృశ్య శక్తిని దైవముగా ఆరాధిస్తుందే. ఆ దైవానికి ఉన్న లక్షణం, గుణం, ఆలోచన, స్వభావం, అదే దైవత్వం. ఇంతకీ ఏంటా దైవత్వం? ఏదో దేవునిగా కొలవబడటమే దైవత్వం అనుకుంటున్నారా? దేవుడు అనగానే ప్రజల మనుష్యుల చేత కొలవబడటమేనా దైవం యొక్క లక్షణం? భూమి మీద ఉన్న మనుషులందరూ ఎలుగెత్తి ఆయనని దేవుడా అని పిలటమేనా ఆయనకున్న దైవత్వం, దేవుని లక్షణం అని అనుకుంటే పొరపాటు ప్రియులారా. కేవలం ఆయన పిలువబడటం మాత్రమే కాదు దైవత్వం అంటే. అన్నిటికంటే ప్రాముఖ్యమైన గుణం, స్వభావం,
అది మీరు వింటారు, ఈ 3 రోజులు వింటారు. ఇందుకు ఏంటి ఆయన స్వభావం అని మనం అనుకుంటే, బైబిల్లో కంటికి కనిపించని దేవునిని ఈ భూలోకానికి పరిచయం చేసిన ఒక శక్తి, ఒక దైవం భూమి మీదికి అవతరించింది 2000 సంవత్సరాల క్రితం. ఆయనని మీరందరూ కూడా క్రీస్తు రక్షకుడు అని భావిస్తున్నారు. ఇంతకీ ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి మీదికి ఎందుకు వచ్చారు అంటే, బైబిల్లో ఒక మాట రాయబడింది ఆయన గురించి. దేవుడు ఎవరో ఈ సమాజానికి అర్థం కాకపోయినప్పుడు, దేవుని యొక్క లక్షణాలు ఏంటో, స్వభావం ఏంటో ఈ ప్రపంచం మరిచిపోయినప్పుడు, ఆ దేవునిని గూర్చి బయలుపరచడానికి వచ్చిన ఒక మహాశక్తి స్వరూపమైన దైవమే యేసుక్రీస్తు అనే ఒక దైవత్వంతో కూడిన ఒక మూర్తిమంతం. బైబిల్లో ఆయన గురించి ఏం రాయబడిందో ఒక మాట చదువుకొని ముందుకు వెళదామండి. యోహాను సువార్త, మీ బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. అసలు ఈ లోకమట దేవునిని చూడలేదట. అంటే చూడలేదు అంటే కనబడ్డనా, లేక నువ్వు చూడలేవన్నా? మనం చూడలేము అని. ఏమంటే ఈ మానవ నేత్రాలు ఉన్నాయే, అన్నిటిని చూడలేవు, కొన్నిటిని మాత్రమే చూడగలవు. కళ్ళున్నాయి కాబట్టి అండి అన్నీ చూచేయగలము అనుకుంటే పొరపాటు. ఏమంటే మీరు ఏ రోజైనా శుక్రగ్రహాన్ని చూసారా? అంగారక గ్రహాన్ని చూసారా? లేదు. మీరు ఈ నేత్రాలతో ఈ ఆకాశంలో ఉన్నాయి అవి, కానీ ఈ నేత్రం దాన్ని చూడలేదు. మనిషి పంపించిన ఒక కృత్రిమ పరికరం, ఒక టెలిస్కోప్ కావచ్చు, అది అంతరిక్షంలో ప్రయాణం చేసి వాటి దగ్గరగా వెళ్ళి ఫోటో తీసి భూమికి పంపిస్తే అక్కడ ఒక గ్రహం ఉంది, ఓహో శనిగ్రహం ఇలా ఉంటుంది, బుధగ్రహం ఇలా ఉంటుంది, అంగారక గ్రహం ఇలా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. కానీ మానవ నేత్రం అది చూడలేదు. అవునా? నిజం. ఇది దూరంలో ఉన్నది. ఇక మన దగ్గర మన చుట్టూ ఉన్నది మనం రోజు అనుభవిస్తున్న గాలి. దీన్ని మనం చూడగలుగుతున్నామా? లేదు, చూడలేకపోతున్నాం. ఉందా అంటే ఉంది. ఉన్నదానిని మన కళ్ళు చూడలేవు. గాలిని చూచే అదొక శక్తి. ఆ శక్తిని చూచే గుణం ఈ కంటికి లేదు. అర్థమవుతుందండి? మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇక విద్యుత్ శక్తి అనేది ఒకటి ఉంది, పవర్, ఎలక్ట్రిసిటీ. దానిని మీరు ఎవరైనా చూసారా? ఎందుకు చూడలేదంటే ట్రాన్స్ఫార్మర్ను చూసాం అనుకుంటున్నారా? తీగలు కనబడుతున్నాయి కదండి, కరెంట్ పోల్స్ కనబడుతున్నాయి కదండి అనుకున్నారా? అవి కేవలం వాటిని పంపించే పరికరాలు. వాటిల్లో ఆ వైర్ల తీగల గుండా విద్యుత్ శక్తి వెళుతుంది, అది ఎవరికి కనబడదు. దాన్ని చూడడానికి మానవ నేత్రాలు సరిపోవు. ఏమండి, మనిషి తయారు చేసిన విద్యుత్ శక్తి, పవర్, కరెంట్, ఎలక్ట్రికల్ పవర్ అంటారు దాన్ని, దానిని చూడడానికి మానవ నేత్రాలు సరిపోనప్పుడు మహాశక్తి, విశ్వాన్ని కలిగించిన శక్తి అయిన దేవుని చూడగలదా? కష్టమే. కనుక ఈ విశ్వం ఆవల ఉన్న ఆ దేవుడనే ఒక మహాశక్తిని, అదృశ్య శక్తిని భూమి మీద ఉన్న మనుషులకు పరిచయం చేయడానికి వచ్చాడండి ఆ మహానుభావుడు. ఆయన పేరు యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఏం చేశాడని అక్కడ రాయబడుతుంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అండి.
తండ్రి రొమ్మున ఉన్న, ఒకప్పుడు ఈయన ఎక్కడుండేవారంటే భూమి మీదికి వచ్చిన యేసుక్రీస్తు వారు భూమి మీదికి రాకముందు ఎక్కడున్నాడట? తండ్రి అనే ఒక మహాశక్తి, ఏం పేరు పెట్టాడు ఆయనకి? దేవుడు అన్నాడా, తండ్రి అన్నాడా? తండ్రి. వినడానికి ఎంత కమ్మగా ఉందండి ఈ పదం. అమ్మ అన్న మాట ఎంత కమ్మగా ఉంటుందో, నాన్న అన్న మాట కూడా అంతే ఇష్టంగా ఉంటుందండి. యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చి, బాగా వినండి, బైబిల్ అంటే ఒక మత గ్రంథం అని, బైబిల్ అంటే విదేశీ మతం అని కొందరు భావిస్తుంటే, బైబిల్ చదివాము క్రైస్తవులు మనం చెప్పుకున్న వాళ్ళకి చాలామందికి బైబిల్ అర్థం కాలేదు, దేవుడు అర్థం కాకుండా పోయాడండి. కానీ మీరు అలా అర్థం కాకుండా పోయేవాళ్ళు ఉండకూడదు సుమా. మీరంతా విజ్ఞానవంతులు కావాలనే పిల్లలు ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు వ్యయం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరు తెలుసుకోవాలి, మీరు వింటారు, తెలుసుకుంటారు, ఆశ్చర్యపోతారు కూడా ప్రియులారా. కనుక ఆ మహాశక్తి అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తండ్రి అయిన దేవుణ్ణి, ఈ లోకము చూడని ఒక మహాశక్తిని బయలుపరిచాడట, చూపించాడట. ఎలా చూపించాడు? ఒక బొమ్మ ఏమైనా తీసుకొచ్చాడా? ఒక ఫోటో ఏమైనా తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? లేదు. కనిపించని దేవుని యొక్క స్వభావం. దేవుడు అనగానే రూపము మాత్రమే అనుకోకండి. దేవుడు అనగానే లక్షణం, స్వభావం. చెప్తాను మీకు, మీరు విందురు కానీ. ఏవో కట్టుకథలు చెప్పి అందరిలా మాయ చేసి, ఏమండి, మభ్యపరిచే మత సంబంధమైన సభలు కావు ఇవి. బైబిల్ చెప్పేవాడు విజ్ఞానవంతుడు, బైబిల్ నేర్చుకున్నవాడు కూడా విజ్ఞానవంతుడు సుమా. మతమని ఎవరు అనుకుంటే మరి అది వాళ్ళు పొరపడుతున్నారు, తెలియక పాపం. వాళ్ళ మీద జాలిపడండి, కోపపడద్దు వాళ్ళ మీద, దేవుని పిల్లలారా. కనుక ఈ 3 రోజులు మనం వింటుంది మతం కాదు, జ్ఞానం. ఈ ప్రపంచం ఎదురు చూస్తున్న ఒక దైవం, ఆ దైవం యొక్క తత్వం, దైవత్వం, ఆ దేవుని యొక్క లక్షణాలు మొట్టమొదటిసారిగా భూమి మీదికి వచ్చి చూపించిన మహాశక్తి స్వరూపం యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఎక్కడి నుంచైతే వచ్చారో ఆ శక్తికి, దేవుడు అన్న శక్తికి ఏమని పదాన్ని తగిలించాడు చూడండి అక్కడ. తండ్రి రొమ్ముననున్న. తండ్రా? పైనున్న దేవుడు తండ్రా? ఇప్పటి వరకు, యేసు వచ్చినంత వరకు ఈ సమాజం దేవుణ్ణి దేవుడుగానే అనుకుంటుంది. కానీ ఆయనకు మరో లక్షణం ఉంది. ఏంట లక్షణం? ఫాదర్, తండ్రి. యేసుక్రీస్తు వారు ప్రారంభించినప్పుడే ఆయన ప్రార్థన ఏమని నేర్పించాడో తెలుసా శిష్యులకు? మీరెలా ప్రార్థన చేయండి నాన్న, పరలోకమందున్న మా తండ్రి. అబ్బా, అంటే పరలోకములో దేవుడే ఉంటాడని మీరు అనుకుంటున్నారు, కానీ పరలోకంలో ఉన్న ఎవరినైతే మీరు దేవుడు అనుకుంటున్నారో ఆయన ఎవరో కాదు, మీకు జన్మనిచ్చిన తండ్రి. వినడానికి ఎంత ఆనందంగా ఉందండి ఈ మాట. ఏంటి, దేవుడు మా తండ్రా? అవును. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న క్రైస్తవులకే కదండి, సకల మనుష్యులకు, ఆయనను దేవునిగా అంగీకరించిన వాళ్ళందరికీ ఆయన జన్మనిచ్చిన తండ్రి. తండ్రి. ఏమండి, బైబిల్ చెప్తుందండి ఈ మాట. బైబిల్లో అంత గొప్ప. ఏమిటి, బైబిల్లో ఎప్పుడు ఇతర మతం లేదండి. ఎక్కడ బైబిల్లో ఇతర దేవుళ్ళను గూర్చి, ఇతర దేవతలను గూర్చి దూషించడం అన్నది లేదండి. మరి వీళ్ళు మాట్లాడుతున్నారంటే అది వాళ్ళ తప్పు. ఈరోజు ఈ భారతదేశంలో పొరుగువారైన భారత సోదరులను నిందించి మాట్లాడుతున్నారే, అది వాళ్ళ వ్యక్తిగతమైన తప్పు, క్రైస్తవులైనా. కానీ బైబిల్లో ఎక్కడ
స్వయంగా యేసుక్రీస్తు వారి సైతం ఏ దేవుణ్ణి, ఆయన వచ్చేటప్పటికి చాలామంది దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరిని ఆయన పన్నెత్తి ఒక మాట అనలేదు, ద్వేషించలేదు, దూషించలేదు ఆయన. కనుక కనిపించని దేవుని యొక్క అదృశ్య లక్షణం, ఆ దైవత్వాన్ని భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు పరిచయం చేశారు. ఆయన ఎవరనుకుంటున్నారు? మన తండ్రి ఆయన, మనందరికీ తండ్రి. నా ఒక్కడికే తండ్రి లేదండి, అలాగనుకుంటే ఆయన పక్షపాతి. యేసు ప్రభు పక్షపాతి. కానీ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాళ్ళు అంటే నిజాన్ని చెప్పాడు ఆయన. ఏమని బైబిల్లో రాయబడిందో తెలిసి ఇంకొక మాట చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ అంటున్నాడు చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేనా? ఏమండి, మీకు తండ్రులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మాకు డాడీ ఒక్కడేనా? నాకైతే డాడీ వన్ డాడీ. మై డాడ్స్ నేమ్, నా తండ్రి పేరు జైశాలి పిడి సుందర్రావు. అలాగే మీ డాడీకి ఉన్నారు. మీ అందరికీ మీ డాడీలు ఏమండి ఒక్క డాడీయే, నాకిద్దరు అని చెప్తారు. అలా చెప్పిన నవ్వుపోతారు ఎవరైనా. ఏమండి, వినడానికి కూడా అసభ్యకరంగా ఉంటుంది అది. ఏమండి, అదెంత వాస్తవమో యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ మాట కూడా చూడండి ఎంత బాగుందో. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కనేవాడు ఎప్పుడు కూడా ఒక్కడే ఉంటాడు, జన్మనిచ్చిన వాడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. ఇది ప్రపంచం అంతా ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోనండి ఏ మనిషి అని అనగలరా? ఎవరికైనా గుండెలు ఉన్నాయా? ఒక్కడు కాదండి, నన్ను కన్న తండ్రి చాలామంది ఉన్నారని ఏ మనిషి అయినా చెప్పగలరా నిలబడి? ప్రపంచంలో చెప్పలేడు. కారణం నిజం కనుక, వాస్తవం. అదెంత పచ్చి నిజమో, పరలోకమందున్న మహాశక్తి అయిన దేవుడు అని మీరు అనుకుంటున్నారే, ఆయన ఎవరో కాదు, మీ అందరికీ జన్మనిచ్చిన తండ్రి అని బైబిల్ చెబుతుంది. యేసు చెప్పిన మొదట మాట, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈయన ఎక్కడుండేవారటండి? పరలోకం నుంచి భూమి మీదకి రాకముందు. ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంకి వెళ్దామండి. అక్కడ ఏమన్నాడు తెలుసా? ఆయన తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు, నేను కొడుకుని. యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? నేను కొడుకుని. ఎక్కడుండేవాడినో తెలుసా? మా నాన్న గుండెల మీద ఉండేవాడిని. భూమి మీదకి రాకముందు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారటండి? గుండెల మీద. ఏమిటి గుండెల మీద మీరు ఎవరిని పడుకోబెట్టుకుంటారో చెప్పండి? మనం ఎవరినైతే అమితంగా ప్రేమిస్తామో, ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళని ఎక్కడో ఉంచవండి, మన గుండెల మీద పెట్టుకుంటాం. చిన్నప్పుడు మనకు పుట్టిన మన పిల్లల్ని ఎక్కడ హత్తుకుంటారు? ముందు మనం అమ్మ కడుపులో నుంచి బయటకు రాగానే మనం చేరేది ఎక్కడికో తెలుసా? అమ్మ గుండెల మీదకి. అవునా కదా? అందరూ వెళ్ళిపోవాలి అక్కడికి. ఎందుకు గుండెల మీదకి వెళ్ళాలి? సొంతం. మనం వాళ్ళ సొంతం. వాళ్ళే మనల్ని కన్నారు. వాళ్ళు మనల్ని కన్నారండి. మనం పిల్లలమండి. కనుక మన స్థానం ఎక్కడ? వాళ్ళ గుండెల మీద. ఇంకా చెప్పాలంటే వాళ్ళ గుండె లోపల కూడా మనమే కదండి. తల్లిదండ్రులు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు, కన్నారు కనుక. ఇప్పుడు తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఎక్కడుండేవాడటండి? ఆయన తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నా. అబ్బా, అక్కడుండేవాడా? అంటే తండ్రి ఉంటే తండ్రి రొమ్మున కొడుకు ఆనుకునేవాడట. నాన్న, నాకు ఈ ప్రదేశం చాలా ఆనందంగా ఉంది. తండ్రి కనబడుతున్నాడు, ఆయన గుండెల పైన కొడుకు కనబడుతున్నాడు మనకి. ఎంత చక్కగా వ్రాయబడిందండి బైబిల్. ఆయన తండ్రి అని చెబుతున్నాడు, గుండెలకు హత్తుకున్నవాడు కొడుకు అని చెబుతున్నాడు. ఇంతకైనా ఒక్కడే నా కొడుకు? ఏసొక్కడే నా కొడుకు కాదండి. మనందరినీ కూడా దేవునికి కుమారులనుగా చేశాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం.
నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. చచ్చిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు అంతా ఈస్టర్ సీజన్ కదండి. ఇక యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచిన తరువాత లేచి పరలోకమందున్న తండ్రి యొద్దకు, ఏ తండ్రి రొమ్మున దగ్గర నుంచి అయితే వచ్చాడో, ఏ తండ్రి రొమ్ము దగ్గర నుంచి అయితే భూమి మీదకి వచ్చాడో, తిరిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను అని స్పష్టంగా చెబుతూ ఏమని ఇక్కడ సంబోధిస్తున్నాడు చూడండి. ఎంత చక్కగా ఉందో ఆ మాట. వెళ్ళిపోదురు కానీ, ఎందుకంటే మనకు 9:30 వరకు టైం ఉంది. ఏమండి, త్వరగా ముగించుకుందాం. రేపు త్వరగా రండి, నేను త్వరగా వస్తాను. మంచి మాటలు విందాం. ఓకే, రైట్, చదువుదాం బైబిల్. ఇప్పుడు ఏమంటున్నాడండి అక్కడ? నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోద్దమ్మా. అయితే నువ్వు వెళ్ళి భూమి మీద ఉన్న మిగతా వాళ్ళందరూ నా సోదరుల దగ్గరకు వెళ్ళి, నా తండ్రి, నా ఒక్కడికే తండ్రి కాదు, మీ తండ్రి. ఎంత బాగుందండి ఈ మాట. నా తండ్రి, మీ తండ్రి. అంటే యేసుకు డాడీయే, మీకు కూడా డాడీ. యేసు తండ్రే, మీకు కూడా తండ్రి. అంటే మీరు ఎవరి కుటుంబం? మీరు ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి సాక్షాత్తు విశ్వాలను కలుగజేసిన ఒక మహాశక్తి స్వరూపం యొక్క అంశం. అంశం అంటే బిడ్డ, కొడుకు, సంతానం, పిల్లలం. ఇప్పుడు యేసుప్రభువు ఏమన్నారు? నా తండ్రి, మీ తండ్రి అయిన వాని యొద్దకు ఇప్పుడు నేను ఎక్కిపోవచ్చున్నాను. నాకు కూడా డాడీ ఆయన, నాకు కూడా నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోవాలి నేను. ఏమండి, మనమంతా ఆయనకు పిల్లలం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. బైబిల్ ఎంత బాగుందండి. ఈరోజు చాలామంది మనుష్యులైన వాళ్ళు పుస్తకాలు రాసి, దేవుళ్ళు, వాళ్ళ వంశం, భూమి మీద మనుష్యులం, మనం దేవుళ్ళం కాదు, లేదు దేవుని వంశీకులం కాదు, కేవలం నరమాత్రులం, దేవుడి కంటే తక్కువ వాళ్ళం. దేవుడికంటూ కుటుంబం, దేవుడికంటూ సంతానం మనం మాత్రం కాదు, మనం మానవ మాత్రులం. అలా అని చెప్పుకుంటున్న ఈ ప్రపంచ మానవాళి మధ్య ఒక ఎలుగెత్తి ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దం యేసుక్రీస్తు. ఏమని పలికిందో తెలుసా? చదవండి ఆ మాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన, లవ్, ప్రేమ ఇచ్చేసారట. ఎట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఎవరమ్మా నువ్వు? ఎవరు నాన్న నువ్వు? ఎవరు? దేవుని పిల్లలు. అంటే మీకు యేసుక్రీస్తు వారికి ఒకే తండ్రి. ఆయన ఎవరో కాదు, జగత్తును ఏలుతున్న, జగత్తును నిర్మించిన శక్తిమంతుడైన దేవుడే స్వయాన మీ తండ్రి. ఏంటి, ఎవరైనా మీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, ఒకప్పుడు చోళ రాజులు ఉన్నారు చూస్తారా, ఆ రాజుల వంశమేనండి మీది అన్నారనుకోండి, మీరేమంటారు? ఒక ఎంఆర్ఓ వచ్చి చెప్పాడు అనుకోండి మీ ఇంటికి, ఒక కలెక్టర్ వచ్చి చెప్పాడు అనుకోండి, మీరు ఎవరు కాదండి, ఫలానా గొప్ప ఈ దేశాన్ని పరిపాలించిన రాజవంశికులండి మీరంటే మీరు ఎంత పొంగిపోతారు. ఇటు భూమి మీద మనుష్యులను పరిపాలించిన రాజు కడుపున పుడితేనే గొప్ప అని చెప్పుకునే ఈ లోకంలో దేవుడు మీకు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వరం తెలుసా? మీరు స్వయాన నా కడుపున పుట్టిన నా పిల్లలు. ఇప్పుడు కూడా మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది, ఎంత గొప్ప వరం అండి ఇది. ఇది క్రైస్తవులకు మాత్రమే కాదండి, భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషితోనూ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏమని? మీరంతా దేవుని పిల్లలు, మనందరికీ తండ్రి ఆయన. ఇంకొక మంచి మాట ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, కొన్ని కుటుంబాలు కాదట, కర్ణాటకలో కొన్ని కుటుంబాలు, మహారాష్ట్రలో కొన్ని కుటుంబాలు, అమెరికాలో కొన్ని కుటుంబాలు,
అలా చెప్పట్లేదు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ఫ్యామిలీ, ఎంతమంది అయితే ఫ్యామిలీ కుటుంబాలుగా ఉన్నారో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, మీరెవరు ఫ్యామిలీ? ఒకే ఒక్క తండ్రి, ఆయన దేవుడు. ఆ దేవుని గర్భాన పుట్టిన కుటుంబీకులు మీరంతా. పరలోకంలో కుటుంబం ఉందట. కుటుంబం అంటే దేవుని భార్య కాదు సుమా, దేవుడు, ఆయన రొమ్మున అనుకున్న కొడుకు, ఏమండి, వాళ్ళది ఒక ఫ్యామిలీ కదా, కుటుంబం. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఒక్క తండ్రిని బట్టే కుటుంబం అని పిలువబడుతుందటండి. మరి మీరేంటి అలా తక్కువ వాళ్ళుగా చేసుకుంటున్నారు? మీరేమనుకుంటారు? నేను చాలా చిన్నవాడినండి, నాది తక్కువ కులం, నాది తక్కువ జాతి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది మనుష్యులైన వారిని వేరు చేసి, అరే మీరు అగ్ర కులాలురా, అరే మీరు నిమ్న కులాలురా, మీరు అంటరాని వారురా, మీరు తక్కువ జాతి వాళ్ళురా. ఏమిటి జాతి భేదాలు భారతదేశంలో ఉన్నాయో లేదో మీకు తెలుసు. వాళ్ళు అలా అనుకుంటున్నారంటే పాపం బైబిల్ అనే మహాజ్ఞానం తెలియకేనండి, తెలియలేదు వాళ్ళకి. నిజంగా బైబిల్ అనే మహాజ్ఞానం అర్థమైతే వీడు తక్కువేంటి, వీడు అగ్రకులాలేంటి, వీడు దేవునికి కొడుకే, వీడు దేవునికి కొడుకే, ఇద్దరికి ఒకే తండ్రి అయినప్పుడు వీడు ఎక్కువ వీడు తక్కువ ఎలా అవుతారు చెప్పండి? ఆలోచించండి. జ్ఞానం ఉండాలి కదా. అంటే బైబిల్ ఎంత సత్యాన్ని చెబుతుందో చూడండి. సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చిందండి. ఏంటి? క్రైస్తవులకు కులాలు లేవు. బైబిల్ అర్థమై చెప్పారో బైబిల్ అర్థం కాక చెప్పారో నాకైతే తెలియదు, కానీ లేదా పక్షపాతంతో చెప్పారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇవన్నీ ఉండొచ్చు. అందులో క్రైస్తవులు అనగానే ఒక పక్షపాతం ఈ దేశంలో ఉందండి. ఎవడైనా పేదవాడైతే వాడి లేమిని బట్టి వాడికి సాయం చేయాలి, కానీ వాడు క్రైస్తవుడైతే కోటీశ్వరుడైపోతాడా చెప్పండి? రిజర్వేషన్ అంటే ఏంటి? చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, అదే కదండి రిజర్వేషన్ అంటే. సహాయం మరి ఎవరికి చేయాలి? క్రైస్తవులు అయితే మేము చెయ్యం. అదేంటది? తప్పు కదా. ఇక్కడ క్రైస్తవుడు, హైందవుడు, ఇస్లాం అని అనకూడదు. వాడు పేదవాడా కాడా, వాడు నిజంగా తినడానికి తిండి ఉందా లేదా? క్రైస్తవులు డబ్బున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులు కడు పేదలైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హైందవులో కూడా కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, హైందవ సోదరులు కూడా నిజంగా పేదవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్లాంలో కూడా కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, నిజంగా పేదరికాన్ని అనుభవిస్తున్న చాలామంది ఉన్నారు. ప్రభుత్వం చేసే సాయం వాడి పేదరికాన్ని బట్టి ఇవ్వాలి, కులం బట్టి ఏంటి? ఏమండి కులం బట్టి ఏంటండి? నాకు పాపం లెటర్ పంపించారు 10 గంటల వరకు ఓకే అని. పర్లేదండి, తొందరగా విడిచిపెట్టేస్తాను. కానీ మీరందరూ ఆలోచించాలి కదా, ఇవి జ్ఞానయుక్తమైన సభలు. ఇవి ముందే చెప్పాను, మత సంబంధమైన సభలు కావు ఇవి. ఈ దేశంలో ఎంత పొరపాటు జరుగుతుందంటే, ఈరోజు కాస్టిజం అనేది తప్పు, కులం అనేది పక్కన పెట్టేయండి. మనమంతా దేవుని పిల్లలమైనప్పుడు నీ కులం ఏంటి, నా కులం ఏంటి? ఏమండి? కనుక అవగాహన లేని వాళ్ళు, మూలం అర్థం కాని వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. విడిచిపెట్టండి. ఇది మొదటి తప్పు. అయితే రెండవ తప్పు, నువ్వు క్రైస్తవుడువా అయితే నీకు ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు ఉండవు. అదేంటయ్యా? రాయితీ అనేది ప్రభుత్వం ఇచ్చేది ఏమండి వాడి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి ఇవ్వాలి. ఏమిటి? తెల్ల రేషన్ కార్డు ఉంటుంది. మరి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఉన్నాయి కదండి. తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు చెప్పండి? బాగా పేదలకే కదండి ఇస్తారు. బాగా అంబానీకి రేషన్ కార్డు అవసరమా చెప్పండి? టాటా వాళ్ళకి రేషన్ కార్డు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు, మంచి వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఏమండి? కనుక వాళ్ళు పేదవాళ్ళు కారు. వాళ్ళ ఆర్థిక స్థితి బాగుంది, వాళ్ళు కారు మెయింటైన్ చేస్తున్నారు, విమానాలు తిరుగుతున్నారు, ఏమండి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు, బంగ్లాలు ఉన్నాయి వాడికి తెల్ల రేషన్ కార్డు అవసరం లేదు. ఇప్పుడు సంఘానికి వెళ్ళేవాడు ఒక పేదవాడు క్రైస్తవుడు ఉన్నాడు. క్రైస్తవుడు అండి, నిజంగా వాడికి సొంత ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్నారు. మీలో చాలామంది అద్దెళ్ళు ఉన్నారు కదా. ఏంటి అద్దెళ్ళు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యో పాపం ఎంతమంది ఉన్నాడు. వెరీ గుడ్, దించేయండి. ఏం పర్లేదులేండి, మన ఒరిజినల్ హౌస్ అక్కడ ఉంది, ఏం బాధపడకండి. ఓకే. నువ్వు నిజంగా అద్దెంట్లో ఉంటున్నారంటే సొంత ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదా మీ దగ్గర, పేదోళ్ళు.
మరి మీలాంటి వాళ్ళు క్రైస్తవులు అయితే కోటీశ్వరులు అయిపోతారనా? ఈ ప్రభుత్వాల యొక్క ఉద్దేశం తప్పు. నీకు ప్రభుత్వం చేసే సాయం నీ పేదరికాన్ని బట్టి, నీ లేమిని బట్టి నీకు ఇవ్వాలి తప్పత నీ మతాన్ని బట్టి కాదు. వీళ్ళు హిందువులు కాబట్టి వీళ్ళు పేదవాడే, వీళ్ళు ఇస్లాం కాబట్టి వీళ్ళు పేదవాళ్ళే, వీడు క్రైస్తవుడైతే మాత్రం వీడు పేదోడు కాడు. అదేంటిది? తప్పు కదా. న్యాయం ఉందా? ధర్మమేనా? నో. ధర్మం ఏంటో తెలుసా? న్యాయం ఏంటో తెలుసా? వాడు పేదవాడైనా, ఏమండి, వాడు ఏ మతానికి చెందిన వాడైనా, మేబీ ఏ ముస్లిం, మేబీ ఏ హిందూ, మేబీ ఏ బుద్ధిస్ట్, మేబీ ఏ క్రిస్టియన్, ఎవరైనా కావచ్చు, పేదవాడు దేశంలో ఎక్కడ ఉన్నా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అంటే మతానికి అతీతంగా వాడికి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా సాయం చెయ్యాలి. దట్ ఈస్ బైబిల్. బైబిల్ అంటే అది సమానత్వాన్ని నేర్పించేది బైబిల్. ఎందుకో తెలుసా? దైవత్వం అంటే ఏంటో చెబుతాను ఇప్పుడు మీకు. చెప్పడం కాదు, ఏంటి వీళ్ళు బైబిల్ కోసం వీళ్ళు చెప్పేసుకుంటున్నారండి. నో, వ్రాయబడిన విషయాలను మీకు చెబుతా. అంటే మనుషులు అనగానే పక్షపాతం కాదా? పక్షపాతులేనా? బాగానా. మనిషి అంటేనే పక్షపాతం. కులం అనే పక్షపాతం, మతం అనే పక్షపాతం, ప్రాంతం అనే పక్షపాతం, అధికారం అనే పక్షపాతం, అందరికీ పక్షపాతం. కానీ నిజంగా దేవుడు అన్న వ్యక్తికి నిష్పక్షపాతి ఆయన. పక్షపాతం లేదు ఆయనకి. ఎలాగో చెప్పమంటారా? నా యేసు చెప్పాడు, భూమి మీదకి వచ్చిన 2000 సంవత్సరాల క్రితం నా యేసు చెప్పాడు, పరలోకమందున దేవునికి పక్షపాతం లేదు అని. ఎందుకో తెలుసా? ధనవంతుడి మీద కూడా వర్షం కురుస్తుంది, పేదవాడి మీద కూడా వర్షం కురుస్తుంది. అవునా కదా? మీరు చెప్పండి. ధనవంతుడి మీద సూర్యుడు మండుతున్నాడు, పేదవాడి మీద కూడా సూర్యుడు మండుతున్నాడు. ధనవంతుడైన కోటీశ్వరుడు నేల పండుతుంది, రైతు ఎండలో కష్టపడి దున్నుకుంటున్న ఆ పేద రైతు నేల కూడా పండుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవునికి పక్షపాతం ఉందా? ఎవడండి అనగలడు దేవుడికి పక్షపాతం ఉందని? దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్లో చూపించమంటారా మాట? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 చూడండి. విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తున్నాను, విత్ ఎవిడెన్స్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. మరి వీళ్ళు, మనిషిలో ఉందండి పక్షపాతం, మనుషుల్లో ఉందండి స్వార్థం. ఏంటా స్వార్థం? నువ్వు క్రైస్తవుడువా అయితే నీకు నో రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే ఏంటి? పేదవాడు మరి క్రైస్తవుడు, వాడు బాగా తెలివైన వాడు, చదువుకోవాలనుకున్నాడు, నీకు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వం మేము. అంతే కదా రిజర్వేషన్ అంటే? అవునా కదా? రిజర్వేషన్ అంటే ఏంటి? ప్రభుత్వం అందించే సాయం, స్కాలర్షిప్. నువ్వు అందించే సాయం మతం బట్ట నా, నువ్వు అందించే సహాయం వాడి పేదరికాన్ని బట్టి ఇవ్వాలి. కానీ దేవుడికి ఆ పక్షపాతం లేదే. అరే వీడు గొప్పరా, వీడికి వర్షాలు అవసరం లేదు అనుకున్నాడు దేవుడు? లేదండి. ఐశ్వర్యవంతుల మీద కూడా వర్షం కురుస్తుంది, పేదవాళ్లకు మీద కూడా వర్షం కురుస్తుందండి. అది దైవత్వం అంటే. డివినిటీ అంటారు దాన్ని. దైవత్వము అంటే దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క స్వభావం. ఏమండి, ఒక చదువుదాం మాట. ఒక ఇంటిలో 4 కొడుకులు ఉన్నారు అనుకోండి. ఒక తల్లికి ఒకడు బాగా చదువుతాడు, ఒకడు మొద్దు. చదువుకున్నోడు ప్రేమించి మొద్దుగా ఉన్నోడిని అసహించుకుంటుందా తల్లి? తిడుతుందేమో, ఒరే మొద్దు, ఒరే చదువుకోరా, బ్రతుకు పాడైపోద్దని తిడుతుందేమో. కానీ అన్నం పెట్టేటప్పుడు బాగా చదువుకున్నాడికి ఎంత ముద్ద, ఏమండి, బొత్తిగా చదువురానుడికి ఎంత ముద్ద పెడతదా? ఎందుకు? తల్లి ప్రేమది. అందరికీ సమానంగా పంచిపెట్టేది అమ్మ ప్రేమ. నువ్వు అనుకుంటే ఆ అమ్మ ప్రేమకు మించిన ప్రేమ దేవుని ప్రేమ. మనుషులందరికీ సమానంగా గాలి, నీరు, నేల, నింగి అన్నిటినీ సమానంగా పంచాడు. నువ్వు కదా హద్దులు కట్టేసుకొని, గిర్లు కట్టుకొని, కోట్లు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. మనిషి దొంగ, దేవుడు గాడు. దేవుళ్ళ పక్షపాతం లేదు.
ఇప్పుడు చదువుదాం యేసుక్రీస్తు అన్నవారు, స్వయంగా యేసుక్రీస్తు వారు అంటున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూడండి ప్రియులారా. ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుణ్ణి, అబ్బా రేపు ఉదయాన్ని చూస్తారు కదా, భగభగ మండే సూర్యుడు ఉదయింపచేసి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వీడు మంచోడు వీడు చెడ్డోడు అని కాదండి, నీతిమంతుల మీదనో, అంటే మంచి వాళ్ళ మీదనో అనీతిమంతుల మీదనో, చివరికి నమ్మని వాళ్ళ మీద కూడా వర్షమును కురిపించుచున్నాడు. వర్షం సమానం, గాలి సమానం, నీరు సమానం, నేల సమానం, అందరికీ అన్నిటినీ సమానంగా దేవుడు పంచుతుంటే చట్టంతో నువ్వు వచ్చి అసమానత్వం, కులాల పేరట అసమానత్వం, మతాల పేరట అసమానత్వం తప్పు. దేవుని మనస్సు మీకుంటే కులాన్ని బట్టి కాదయ్యా, మతాన్ని బట్టి కాదయ్యా, సాయం చేసే గుణం ఉంటే ఎవరికైనా సాయం చేయాలి. ఆ గుణం దేవుడిది, ఆ గుణం దేవుడిది. చివరికి దేవుడు ఎంత మంచి మనసు అంటే, మనల్ని ప్రేమించిన వాళ్ళకి సాయం చేస్తాం, అంతేనా? మనల్ని పొగిడే వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళకి సాయం చేస్తాం. కానీ దేవుడు ఎలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 35, లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, ఆయన కృతజ్ఞత లేని వారిని, కృతజ్ఞత లాస్ట్ మాట అండి, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అదండి దైవత్వం అంటే. వీడు క్రైస్తవుడు కాబట్టి వీడికి రిజర్వేషన్ ఇవ్వకూడదు, వీడు మన కులముడు కాబట్టి వీడికి రిజర్వేషన్ ఇద్దాం, తప్పు. ఉద్దర్రా, పక్షపాతం చూపించకండి. దేశ నాయకులారా, దేశ చట్ట సభలను చేసే చట్ట సభలలోని నాయకులారా, అధికారులారా, బైబిల్ చెబుతుంది మీతో ఏమని తెలుసా? పక్షపాతం చూపించకండి మీ సాటి భారతీయులకి. నీ పొరుగునున్న భారత సోదర సోదరీమణులకు పక్షపాతం చూపించకు. దేవుడు, ఆయన చూడు గుణం, దైవత్వం. ఆ దైవత్వంలో ఏముందో తెలుసా? మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపించిన దేవుడు ఉపకారము చేసిన వారికి, దుష్టులకు ఉపకారి. ఉపకారం, మంచిని చేస్తున్నాడటండి, అవునా? చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయటమేనండి దైవత్వం అంటే. ఆ దైవత్వం ఎవరిలో ఉందో తెలుసా? ప్రపంచంలో ఒకే ఒక్క మనిషిలో మొట్టమొదటిసారిగా చూచింది ఆయన జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులో ఉందే. ఎలా అంటారా? సిలువలో క్రూరంగా అవమానించి, కొట్టి, రక్తం కారుతున్నట్టుగా శిక్షిస్తూ, హేళన చేసి నవ్వుతుంటే యేసు ఏమన్నాడు మీ అందరికీ తెలియని మాట కాదు, ఈ ప్రపంచం వినలేని మాట కాదు. అది ఏమన్నాడు? చదవండి ఒకసారి బైబిల్లో. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించవా ప్లీజ్, క్షమించవా ప్లీజ్. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. వాళ్ళు తెలియట్లేదు తండ్రి, పొరపాటు చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే హింసింపబడుతూ తనకు అపకారం చేస్తున్న వాళ్ళకి ఉపకారం, ఆయన పట్ల అన్యాయం చేస్తున్న వాళ్ళకు కూడా సహాయం. క్షమించు తండ్రి. నాయనా, నీ రొమ్మును ఆనుకొని వచ్చానే, నీ కొడుకుగా నేను అడుగుతున్నాను, నా చివరి కోరిక తీరుస్తావా తండ్రి? ఏంటండి ఆ కొడుకు చివరి కోరిక ఏంటి? ఆ కొడుకు చివరి కోరిక ఏంటి చెప్పండి? తనకు అన్యాయం చేసిన వాళ్ళకి క్షమించమని అడగడం. అదండి దైవత్వం అంటే. ఆయన దూషించి, యేసుప్రభు మనస్తత్వం, దైవత్వం. ఆయన దూషింపబడి కూడా బదులు దూషించలేదు. ఎన్ని అవమానకరమైన మాటలు ఆయన మాట్లాడుతున్నా తిరిగి ఆయన ఒక్క పన్నెత్తే మాట, చెడ్డ మాట, తను అంటున్న వాళ్ళని, హింసిస్తున్న వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదటండి.
ఆయన నోట ఏ కపటము లేదు. ఏమండి, ఇలాంటి నాయకుడు కదండి కొట్టాలి, జై కొట్టాలి. ఎవరు కొట్టాలి? ఏమండి, ఎవరు కొట్టాలి? ఇలాంటి నాయకుడు కదా, ఇలాంటి దేవుడు కదా కొట్టాలి. అందుకే ఈ సంవత్సరం ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేసి ఒక పాట రాశాను. ఒరే అందులో ప్లే చేయండి నాన్న, ఇందులో ప్లే అవ్వట్లేదు. అది ఎప్పుడు రిలీజో తెలుసా? ఎల్లుండి. వీళ్ళు చాలా మందికి తెలుసు. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, ఒడియా, ఏమండి, కన్నడ, మీ భాషలో కూడా, అండ్ అంతర్జాతీయ భాష ఇంగ్లీష్లో కూడా మొట్టమొదటిసారిగా చరిత్రలో 7 భాషల్లో యేసు మహత్యాన్ని పొగిడే పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఊరకనే కాదు, ఏంటి, ఒక చెడ్డవాడి కోసం గొప్పగా చెప్పడానికి సిగ్గు ఉండాలి మనకి. ఒక నేరస్తుడి గురించి చెడ్డగా పాట కట్టడానికి సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఈరోజు పాటలకు ఎలాగ అర్థం పర్థం లేదు. ఈ మధ్యన ఒక సినీ పాట కోసం వైరల్ అయిపోయిందండి. నేషనల్ మీడియాలో పచ్చి బూతులతో పాట దించేశారండి. దానికి మీడియా వాళ్ళందరూ కూడా గోల చేశారు. ఏంటయ్యా మీకు సభ్యత సంస్కారం లేదా? అంటే సినిమా వాళ్ళంటే ఏ పాట అయినా పాడొచ్చానా? చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, కనీస గౌరవం కూడా మీకు లేదా? అదండి ఈరోజు పాటల పరిస్థితి. సభ్యత సంస్కారం లేకుండా నీచంగా ఎదుట వాళ్ళని సిగ్గుతో తలదించుకునేటట్లుగా పాటలు. అలాంటి పాటలు అప్పుడు ఏమండి, అలాంటి పాటలు అప్పుడు ఏమనుకున్నా తెలుసండి? జై కొట్టు నా యేసుకే, జై హేళుగా యేసుకే. ఏమండి, జై కొట్టాలి మన యేసుకే. ఎవరు? ఈ ప్రపంచం జై కొట్టాలి. ఎందుకంటే మంచిని ప్రకటించాడు, మంచిని నేర్పించాడు, మంచిని చేసి చూపించాడు ఈ ప్రపంచానికి. అందుకే ఈ ప్రపంచమంతా జై కొట్టాలని రాశానండి ఆ పాట. తెలుగులో చూడండి, మీ కన్నడలో ఈ పాట ఆదివారం రిలీజ్ చేస్తాను నేను మీకు మీ భాషలో. ఓకే, కమాన్, ప్లే ద సాంగ్, లైట్స్ ఆన్. క్షమనందించిన రక్షకుడు జయ కొట్టు నా క్రీస్తుకే, మరణం గెలిచి స్వర్గం చేరిన ద్వితీయుడు జయ కొట్టు నా యేసన్నకే, భూమి నుండి స్వర్గానికి చేర్చే మార్గమితడు జయ కొట్టు నా హోసన్నకే, మరణించాక నేను సమాధి నుండి లేపుతాడు. లోకపు పాపము నిశిని చీల్చాడు సాహసంగా, తన రుధిరమే నిలిచెను పాపము కడిగే ఆయుధంగా. శతపదములు కలిసిన పొగడలేని ఘన చరిత తనదే, కాలాలకు స్థిరపడు సరిపడు అగణిత కీర్తి తనదే. తనకు సాటి ఈ లోకాన, తన నామం చెరిగిపోదు మా హృదిలోన. జై కొట్టు నా యేసుకే, జై కొట్టు. ఈస్టర్కి రాబోతుందండి ఈ పాట. ఎల్లుండే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్న ఈ పాట వరల్డ్ వైడ్. ఏ బోధకులు చేశారో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ తరపున బైబిల్ విద్యార్థిగా యేసును నా సురక్షకుడిగా అంగీకరించిన ఒక సేవకుడుగా ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచాన్ని తాకాలి అనే ఉద్దేశంతో ఏప్రిల్ 5 మరణాన్ని గెలిచిన రోజు కదండి, సమాధిని గెలిచిన రోజు కదండి. ఏమండి, ఈ ప్రపంచం జై కొట్టాలి యేసుకు. కారణం మంచివాడు గనుక, సమానత్వాన్ని నేర్పించాడు గనుక,
ప్రేమను చూపించాడు గనుక, పక్షపాతం లేనివాడు గనుక. నేర్చుకోవాలి, ఈ సమాజం యేసు దగ్గర నేర్చుకోవాలి అని కేవలం నా దేశంలో ఉన్న వాళ్ళకి చెప్తే అలా, ప్రపంచంలో కూడా కొమ్ములు తిరుగులు చాలా మంది ఉన్నారు. అందుకే ఇంగ్లీష్లో కూడా దించానండి ఈ పాట. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు చూడండి ప్రియులారా, ప్రపంచమే సలాం కొట్టాలి. కమాన్, లైట్స్ ఆఫ్ అండ్ ప్లే ద సాంగ్ సౌండ్. Shed his blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus, my defender, he is the only way that leads us to blissfulness. Hail Jesus, my deliverer, the only one who will raise you to foreverness. The darkness on the earth with fearlessness. His blood has wept our sins and stood as fortress. Endless words can praise his chronicle reminiscences. His glory remains unfailing for all the ages. His name is plausible in this wide, wide world. His name on hearts shall never fade like the color of gold. ఈస్టర్కి బ్లాస్ట్ అవ్వబోతుంది ప్రపంచం అంతా. ఓకే, చెప్పండి మీ యేసు గొప్పతనాన్ని చాటి ఈ పాట ద్వారా. మీ కన్నడ భాషలో కూడా రాబోతుంది. పిల్లలు కష్టపడ్డారు చాలా. చాలా టైం అయిపోయింది. ఆయన దైవత్వం యొక్క ఉన్నత స్థితి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఈ ప్రపంచానికి నిరూపించి చూపిద్దాం. బైబిల్లో వ్రాయబడిన నిజాలలోని విలువేంటో, ఈ సమాజానికి బైబిల్లో మాటల యొక్క అవసరత ఎంతుందో క్రైస్తవుడా నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పేది మతం కాదు, నువ్వు చెప్పేది మంచి, నువ్వు చూపించేది మార్గం. ఓకే, రేపు రండి, త్వరగా మంచి విషయాలు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వ ఆధీనాలను మనం గౌరవిద్దాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి దేవ, ఈ మొదటి రోజు ఈ బెంగళూరు పట్టణంలో మీ వాక్యము కొరకు ఆసక్తితో వచ్చిన నీ పిల్లలందరికీ తండ్రిగా మీ లక్షణాలు ఏంటో మీ కుమారుని ద్వారా మాకు రుచి చూపించారు, ప్రకటించారు, నేర్పించారు. విన్నవారు మీ కుమారుని యొక్క గొప్పతనం ఏంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పేవారుగా ఉండలాగున అందరినీ ప్రేరేపించండి. రేపటి దినం అనేకులను తీసుకుని వచ్చి నీ యొక్క మాటలను విని తమ సంతోషాన్ని ఈ ప్రపంచంతో పంచుకోగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఎందరో పిల్లలు, పేదవాళ్ళు కష్టపడ్డారు, త్యాగాలు చేశారు. వాళ్ళ కుటుంబాలని దీవించండి. వెళుతున్నారు ఈ రాత్రిపూట చీకట్లో ఇంటికి క్షేమముగా అందరినీ వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం మరలా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మీ వాక్యాన్ని విని నేర్చుకొని సంతోషించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించవలసిందిగా వేడుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులని క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమెన్.